హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి, అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రాఖీ ఫెస్టివల్ కాబట్టి ఇంకా హల్చల్ ఏముంటది, రాఖీలైతే కొంటున్నాను. రాఖీలు కొని అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. దారిలో ఇంకా బస్ దిగిన తర్వాత రాఖీలైతే కొంచెం తక్కువ పడిండే అండి. తక్కువ పడితే ఇంకా మళ్ళీ కొనాలి గదా! రాఖీలైతే తక్కువయినాయి. సో, అందుకనేసి అయితే రాఖీలైతే కొంటున్నాము. రాఖీలు కొన్న తర్వాత ఇంకా మెల్లిగా అయితే మేము బయలుదేరుతున్నామండి. రాఖీలైతే చాలా తక్కువ ధరకే వచ్చినాయన్నమాట. నేనైతే చాలా షాక్ అయినాను. కొంచెం బానే గ్రాండ్‌గా ఉన్నాయి. నాకైతే నచ్చినాయి. అందుకే తీసేసుకున్నా. హెల్తే మంచిగా లేదు. అబ్బా నీకు బాగా దగ్గు వస్తుంది. హెల్త్ బాగాలేకనేనా నానా 11 అవుతుందా టైం? 12కి వస్తాను. ఫోన్ చేస్తామా మేడం? ఓమ్మా ఓమ్మా అనేమ్మా ఇక్కడ మాధవి చీర బాగా పడుతుంది. తమ్ముడు డ్రెస్ మాధవి. చెప్పండి తల్లి. కట్టినాక అందరు కట్టినాక రాఖీ కట్టినాక ఆరతి. పత్తి రాకెట్ లేదు, నువ్వే బంగారు రాకెట్ కట్టు. బంగారు రాకెట్ కట్టి మీ ఇంటికి తీసుకొచ్చుకో. అవునా? మా ఆయన ఊక నిశ్చిత్ గారికి ఇద్దాం, నితీష్ గారికి ఇద్దాం అంటున్నాడు. మనమే బంగారమే అంటాడు మళ్ళీ. వాళ్ళు ఇంకో పెద్ద బంగారం వాళ్ళది అని చెప్పి నాన్న నువ్వు తీసేది నేను తీస్తున్నా. హాయ్ అండి, చూడండి వాళ్ళ ఇంటికి వచ్చాము మేమైతే. హాయ్ అండి. చాలండి. ఇంకా అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి మేమైతే మా పెద్దలు దగ్గరికి వచ్చామండి. మా అన్నకు రాఖీ కట్టడానికి అయితే చెక్ చేసుకో. లడ్డు పెట్టుకోరా. మంచిగా మీకు మంచిగా కలగాలని, మీ జీవితంలో మంచిగా ఉండాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని వేడుకుంటున్నాను. ఆ దేవుని సంతోషంగా ఉండండి. ప్రతి సంవత్సరం మంచిగా చూసుకోండి. పున్నం రోజు మిస్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే సండే అయితే వచ్చింది. సండే రోజు అయితే వచ్చి రాఖీలు అయితే కట్టినాం. ఎర్లీ మార్నింగే వచ్చినాం. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించారనమాట మా అన్నయ్య వాళ్ళు. అసలు మీరెలా జరుపుకున్నారు రాఖీ ఫెస్టివల్? మేమైతే సింపుల్గా ఇలా జరుపుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది. బాయ్.